హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంతీస్ కిచెన్. సో ఇవాళ నేనైతే ఎగ్‌తో ఇలా కర్రీ చేశాను. చాలా బావుందండి. అసలు రైస్‌లోకి కానీ, రోటీ, చపాతీలోకి కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. సింపుల్‌గా చేసుకునే రెసిపీయే. సో ఇలా చేశారంటే చాలా బాగుంటుంది. డిఫరెంట్‌గా తినాలనిపించే వాళ్ళకైతే ఇది చాలా బావుంటుందండి. సో లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందైతే ఒక బౌల్‌లోకి ఒక 6 గుడ్లను ఇలా బ్రేక్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి రుచికి తగినంత ఉప్పుని, అలానే కొంచెం కారాన్ని వేసి ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద మనం గుంత పొంగనాలు వేసుకుంటాం కదండీ! ఆ ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసి మనం ఏదైతే కలిపెట్టుకున్న ఎగ్ మిక్చర్ ఉందో అది మనం పొంగనాల కింద వేసుకోవాలి. సో ఇలా మీరు వేసేసుకోవచ్చు. లేదు అంటే ఇంత టైము తక్కువగా ఉంది టైము అనే వాళ్ళైతే మందంగా ఆమ్లెట్ వేసుకొని ఆమ్లెట్‌ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవచ్చండి. సో ఏదైనా చేయొచ్చు. నేనైతే ఇలా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందని సో ఇలా ట్రై చేశాను. సో ఇలా మనం ప్యాన్‌లోకి ఎగ్ మిక్చర్ మొత్తం వేసుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనం సేమ్ పొంగనం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలానే నేనైతే ఇక్కడ టర్న్ చేయబోతున్నాను. సో వీడియో తీస్తూ నాకు అవ్వలేదు. అందుకే నేను టర్న్ చేసి మీకు చూపిస్తున్నానండి. సో ఇలా అయినాయి. సో ఇలా అయినవి ఒక ప్లేట్‌లోకి తీసుకొని మిగతా మిక్చర్ ఉంటే మీరు ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో చూసారు కదా! చిన్ని చిన్ని ఆమ్లెట్ పీసెస్ లాగా ఉన్నాయి. సో డిఫరెంట్‌గా ఉంటుందని నేను ఇలా ట్రై చేశాను. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ప్యాన్‌లోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. సో ఈ కర్రీలోకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది. మీరు ఆయిల్ అనేది చూసి యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని అలానే కొంచెం గ్రీన్ చిల్లీ, కరివేపాకుని వేసి దోరగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం టమోటా గుజ్జుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ టమోటా గుజ్జు నేను ఒక 5 టమోటాస్‌ని గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను. సో మీకు కర్రీ ఎక్కువ క్వాంటిటీలో కావాలి అంటే టమోటాస్ మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. సో ఇక్కడ నేనైతే 5 టమోటాస్‌ని గ్రైండ్ చేసుకున్నానండి. సో నెక్స్ట్ ఇప్పుడు ఇలా టమోటా వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. టమోటా బాగా మగ్గి ఆయిల్ పైకి తేలినప్పుడు దాంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, రుచికి తగినంత ఉప్పు, కారం. ఆల్రెడీ మనం ఎగ్ మిక్చర్‌లో ఏసాం కాబట్టి ఉప్పు మీరు చూసి యాడ్ చేసుకోండి. సో ఇలా ఏసిన తర్వాత అది కూడా మంచిగా ఫ్రై అయ్యి స్మెల్ పోయేంత వరకు మనం కారం స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకొని దాంట్లోకి గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. సో ఇక్కడ నేనైతే హోమ్‌మేడ్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. మీరు ధనియా పొడి అయినా లేదంటే గరం మసాలానా యాడ్ చేసుకోవచ్చు. సో గరం మసాలా వేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి. సో ఇలా వాటర్ యాడ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్‌ని యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 5-6 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాగా మగ్గించుకోవాలి. సో ఎగ్‌కనేది మనం వేసిన కారం, ఉప్పు, మసాలాలన్నీ పట్టాలి కాబట్టి ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్‌లో బాగా దగ్గరగా అయ్యేంత వరకు కర్రీని ఫ్రై చేసుకోవాలండి. సో ఇలా దగ్గరగా అవుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసి మనం ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. సో చూసారు కదా! ఎంతో ఈజీగా చేసుకునే ఈ డిఫరెంట్ ఎగ్ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం డిఫరెంట్‌గానే ఉంటుంది. చాలా బావుంటుందండి. ఇది రైస్, రోటీ, చపాతీ, పుల్కాలోకి దేంట్లోకైనా అద్దిరిపోతుంది. అలానే ఇది బ్యాచిలర్స్ కానీ, వంట రాని వాళ్ళు కానీ, సింపుల్‌గా చేసుకోవాలనే వాళ్ళు కానీ ఇలా ట్రై చేశారంటే దీనికి ఫిదా అయిపోతారు. అంత బాగుంది. సో లేట్ చేయకుండా మీరు ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ కొట్టి మన ప్రశాంతీస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.